నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। భారతీయ జనతా పార్టీకి ఓటేసిన గ్రామస్తులకు పార్టీ విజయం కోసం పాటుపడిన వ్యక్తులకు జార్ఖండ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి। గుండాలు రౌడీలు వచ్చి బెదిరిస్తున్నారని పలు గ్రామవాసులు వాపోతున్నారు। ఇండియా కూటమి విజయం తర్వాత జార్ఖండ్లో ఎన్నికల అనంతర హింస చెలరేగింది। భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను బెదిరించిన సంఘటనలు తెరపైకి వస్తున్నాయి। సాహిబ్గంజ్ జిల్లాలో బీజేపీకి మద్దతిచ్చిన ముస్లిం యువకుడిని ఊరి నుండి బహిష్కరిస్తామని చెప్పడమే కాకుండా హత్య చేస్తామని బెదిరించారు। జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యకర్తలు మధుపూర్లోని బీజేపీ మద్దతుదారుడి నివాసంపై దాడికి తెగబడ్డారు। ఇంటి దగ్గర ఉంచిన బీజేపీ పార్టీ జెండాను తొలగించి మూత్ర విసర్జన చేశారు। ఇమాం మిర్జా అనే ముస్లిం వ్యక్తి బీజేపీకి పిచ్చ ఫ్యాన్। అతడు ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం భారీగా కష్టపడ్డాడు। అయితే ఫలితాల అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా నేతల వేధింపులు ఎక్కువయ్యాయి। బీజేపీకి మద్దతు ఇచ్చినా నిన్ను చంపేస్తామంటూ బెదిరించడంతో నవంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇమాం మిర్జా। ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మొహబత్పూర్ గ్రామానికి చెందిన షమీం షేఖ్తో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు తనను వేధించడం ప్రారంభించారని బాధితుడు వాపోయాడు। ఈ గ్రామం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గంలో ఉంది। కమలానికి ఓటు వేసినందుకు ఇమాం మిర్జా కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తామని బెదిరించి ఇమాం మిర్జా అతని కుటుంబంపై జేఎంఎం కార్యకర్తలు దాడి చేశారు। ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు। అలాంటి ఘటనే మధుపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మదన్ కటా ప్రాంతంలో కూడా చోటు చేసుకుంది। జేఎంఎం అభ్యర్థి హబీజుల్ హసాన్ విజయం సాధించగా నవంబర్ 24న విజయోత్సవ ర్యాలీ చేపట్టారు। ఆ సమయంలో బీజేపీ మద్దతుదారుల ఇళ్లపై జేఎంఎం పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు। ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది। ఊరేగింపు సమయంలో బీజేపీ మద్దతుదారుడు సంజయ్ గుప్తా ఇంటి దగ్గర రచ్చ చేయడం ప్రారంభించారు। దుండగులు ఆయన ఇంటి వద్ద ఉన్న బీజేపీ జెండాను తొలగించి అక్కడే మూత్ర విసర్జన చేశారు। అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు ఆయనపై కూడా దాడి చేశారు। చంపేస్తామంటూ బెదిరించారు। బీజేపీ లోక్సభ ఎంపీ నిషికాంత్ దూబే ఈ ఘటనను ఖండించారు। బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు। గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీ నేతలకు కార్యకర్తలకు జార్ఖండ్లో రక్షణ లేకుండా పోయింది। మెల్లమెల్లగా పశ్చిమ బెంగాల్లా జార్ఖండ్ రాష్ట్రం మారుతోంది।